పరివర్తన. నాన్న, రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు. ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని, అలాగా, ఫీజు ఎంత, ఏంటి అని అడిగాడు. 200 మెల్లగా చెప్పాడు రఘు. అవునా, 200? ఈసారి బాగా పెంచేశారు. సర్లే, రేపు బడికి వెళ్ళేటప్పుడు ఇస్తాను అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు. మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్ళేందుకు తయారవుతుండగా, ఇదిగోరా 200, జాగ్రత్త మరి, వెళ్ళిన వెంటనే టీచర్కి ఇవ్వు అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటికి నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు. ఏరా, మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా? ఆతృతగా అడిగాడు అమర్. ఇచ్చారురా, మరి మీ నాన్న? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు. నేను ఫీజు 250 రూపాయలని చెప్తే మారు మాట్లాడకుండా ఇచ్చేశారా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, వాళ్ళు చెల్లించవలసిన ఫీజు 100 రూపాయలే. తమ తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకొని వాటితో సినిమాకు వెళ్ళాలని పథకం వేసుకున్నారు. ఇద్దరికీ ఒకే తరగతి, ఒకే బెంచీలో కూర్చుంటారు, కలిసి తిరుగుతుంటారు. తల్లిదండ్రుల్ని నమ్మించి భలే డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో 100 వారి తరపున ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు. మరుసటి ఆదివారం కావడంతో ఇద్దరూ ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌన్కి బయలుదేరారు. సినిమా చూసి ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్ళి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కొని తిన్నారు. ఆనందంగా గడిపారు. చీకటి పడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్లు నమ్మించేందుకు ఒక క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగిపోయాడు. కిటికీలోంచి లోపలికి చూశాడు. వాళ్ళ నాన్న మంచం మీద జ్వరంతో వణికిపోతూ ఉన్నాడు. అతని భార్య సపర్యలు చేస్తూ వచ్చిన డబ్బులన్నీ పిల్లాడి ఫీజు కోసం ఇచ్చేశారు. మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు అంది. అందుకే కేశవులు సమయానికి ఫీజు కట్టకపోతే రఘుని పరీక్షలకు అనుమతించరు. నాకు మామూలు జ్వరమేగా వచ్చింది, రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ. అలా అంటే ఎలా? నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అంటూ లేవబోయిన ప్రమీల చేయి పట్టుకొని ఆపి, వద్దు, రేపు చూద్దాంలే, ఇప్పుడు అప్పు చేయటం ఎందుకు అన్నాడు కేశవులు. అదంతా చూస్తున్న రఘుకి బాధగా అనిపించింది. తన విలాసాల కోసం ఖర్చు చేసిన 100 రూపాయలు ఎంత విలువైనవో తెలిసి వచ్చింది. అదీగాక రోజువారీ కూలికి వెళ్ళి సంపాదించాడు తన తండ్రి. శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు. తన ఫీజు కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది. గదిలోకి పరుగున వెళ్ళి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు. తప్పును క్షమించమని విలపించాడు. వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు కోపగించుకోలేదు. పైగా, చూడు రఘు, నువ్వే మా సర్వస్వం,
నీ కోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం. నువ్వు మాలా కూలి బతుకు బ్రతకకూడదన్నదే మా కోరిక. జరిగింది మర్చిపో. ఇక మీద నీకేం కావాలన్నా సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు, మేము తెచ్చిపెడతాం. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు అంటూ హక్కున చేర్చుకున్నారు. ఆ ఘటన రఘులో గొప్ప మార్పు తెచ్చింది. ఎప్పుడూ మంచి ప్రవర్తనతో మెలుగుతూ తన మిత్రుల్లోనూ అలాంటి పరివర్తన తీసుకువచ్చాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.